హలో డియర్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అయితే ఈసారి మన కథ తాలూకా టైటిల్ ఏమిటంటే ఎరక్కపోయి ఇరుక్కున్న కోతి. అంటే కోరుండి తన పతనాన్ని తానే నెత్తి మీద కొని తెచ్చుకుంది ఒక కోతి. అది చేసిన పని ఏంటో సరదాగా చూద్దామండి. సరే, మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఆఫ్రికా దేశంలోని కోతులను పట్టుకోవడానికి ఒక ఆటవిక జాతి వారు ఉపయోగించే ఆసక్తికరమైన పద్ధతి ఏమిటంటే, మొదటి పద్ధతి, వేటగాళ్ళు సొరకాయ వంటి కాయలో గుజ్జు తీసి బోలు చేసి అనగా ఖాళీ చేసి దానికి ఒక ప్రక్కన కోతి చేయి పట్టేటంత చిన్న రంధ్రాన్ని చేసి దానిలో కోతి ఇష్టముగా తినే పండ్లు కాయలు వేసి దానిని చెట్టుకు కడతారు. ఇది ఒకటో పద్ధతి. అయితే రెండో పద్ధతి ఏమిటంటే, చెట్టు తొర్రకు కోతి చేయి చిన్నగా దూరేటంత రంధ్రము చేసి ఆ రంధ్రంలో కోతి ఇష్టముగా తినే పండ్లు కాయలు వేస్తారు. మూడో పద్ధతి ఏమిటంటే, కొండ రాయికి తొర్రలాగా అంటే చిన్న గొయ్యిలాగా చేసి అందులో కోతి ఇష్టముగా తినే పండ్లు కాయలు వేస్తారు. ఇదంతా కోతులు చూస్తాయి. కొన్ని కోతులేమో చూడవు, కానీ ఆ వాసనకి వస్తాయి. ఆ చోటికి ఎక్కడైతే వేటగాడు ఎర్రవేశాడో అక్కడికి కోతులన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే కొన్ని కోతులు చూస్తాయి కానీ భయపడుతూనే ఉంటాయి. ఒకవేళ వెళ్తే ఆ వేటగాడు ఎక్కడ పట్టేసుకుంటాడో అన్న భయం. కానీ ఆకలి ఆశ ఈ రెండు కోతిని ఎలాగైనా ఆ ఆహారం పట్టుకుని తినేలా ప్రేరేపిస్తాయి. కోతికి ఇష్టమైన ఆ పండ్లు కాయల వాసన చేత ఆకర్షింపబడిన కోతి ఆ సొరకాయలోనికి లేదా చెట్టు తొర్రలోనికి లేదా రాయి తాలూకా రంధ్రములోనికి తన చేతిని దూర్చుతుంది. లోపలికి ముందు వెనుక ఆలోచించదు. సుర్రుమని ముందుకు దూకి ఆ రంధ్రంలో చెయ్యి పెట్టేస్తుంది. చెయ్యి పెట్టి ఆ లోపల పళ్ళు కాయల్ని తన చేతితో ఇలా గట్టిగా పట్టుకుంటుంది. చేతి లోపలికి వెళ్ళడం అయితే వెళ్ళిపోయింది. పట్టుకున్నప్పుడు ఆ చెయ్యి వెడల్పు పెరిగిపోతుంది. సో బయటికి లాగడం అనేది అవ్వదు. అంతే సంగతులు. ఆ రంధ్రం చిన్నది కనుక లోపల పెట్టిన ఆ చేతిలో కాయలు పట్టుకొని ఉన్న కోతి గుప్పిలి బయటకు రాదు, టైట్గా పట్టేస్తుంది. కోతి చెయ్యి గుప్పిటిలో ఉన్న కాయల్ని వదిలేస్తే ఆ చెయ్యి సులభంగా బయటకు వస్తుంది. కానీ రుచికరమైన ఆ కాయలను పండ్లను వదిలిపెట్టడానికి కోతికి ఇష్టం ఉండదు. అంతే. ఇదంతా చూసిన వేటగాడు వెంటనే వచ్చి దానిని పట్టుకుంటాడు. గుప్పిలి విప్పి ఆ కాయల్ని వదిలేస్తే అది సులభంగా తప్పించుకోగలదు. కానీ అలా చేయడం దానికి ఇష్టం లేదు. ఆ సమయంలో తప్పించుకుందామన్నా ఎలా తప్పించుకోవాలో అని ఆలోచన కూడా తట్టదు. కనుక అది వేటగాడికి చిక్కిపోతుంది. నిజం చెప్పాలంటే అది తన్ను తాను ఉచ్చులో బిగించుకుంటుంది. తన మెడకు తానే ఉరివేసుకున్నట్లు, తన గొయ్యి తానే తీసుకున్నట్లు అన్న సామెతలు ప్రకారం. విన్నారు కదండి ఈ కథ. ఇప్పుడు మన వివరణలోకి వచ్చేద్దాం. మనిషిని కూడా దుష్టుడైన అపవాది ఇలాగే ట్రాప్ చేస్తాడు. ట్రాప్ చెయ్యగానే మనం దొరికిపోతాం, అందులో ఇరుక్కుపోతాం. బయటపడలేక ఎంత ప్రయత్నించినా బయటపడలేక రక్షించే వాళ్ళు ఎవరు లేక ఆఖరికి అలా బ్రతికి చనిపోతుంటాం మనం. మనిషికి ఏది ఇష్టమో దుష్టుడైన అపవాదికి బాగా తెలుసు. మీరు దేని మీద ఎక్కువ ఇష్టం పెంచుకుంటున్నారో వాటిని ఆధారం చేసుకుని వాడు మిమ్మల్ని ట్రాప్ చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. వాడి బాణములను ఎరగకపోతే, వాడి బాణములు, వాడి తంత్రాలు, వాడి కుట్రములను తెలుసుకోకపోతే, గ్రహించుకోలేకపోతే మీ జీవితాలని మీరే మీ చేతులారా పాడు చేసుకున్న వారు అవుతారు. దేవుడిచ్చిన మంచి సంబంధాలను మీరే పాడు చేసుకున్న వారు అవుతారు. అవన్నీ గ్రహించుకోవాలి. మీకు దొంగతనం చేయడం అంటే బాగా ఇష్టం అనుకోండి, అది మీకు సరదాగా సంతోషంగా ఉందనుకోండి, వాడు దానినే ట్రాప్ చేస్తాడు. దొంగతనం అంటే వీడికి బాగా ఇష్టం కాబట్టి ఎవరి దగ్గర ఏదో ఒకటి దొంగతనం చేయాలని బుద్ధిని కలిగేలా చేస్తాడు. జనాలు ఎవరిని లేకుండా చేస్తాడు. వెంటనే ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా అనుకుని నీకు వచ్చిన ఆలోచనను బట్టి ఆలోచన కూడా వాడేస్తాడు. నీకు ఆ దొంగతనం చెయ్యాలి అనే బుద్ధి ఆలోచన కూడా దుష్టుడైన అపవాది ద్వారానే నీ మనసులోనికి వస్తుంది. వెంటనే మీరేం చేస్తారు? దొంగతనం చేసేస్తారు.
మొదటిసారి ఎవరు చూడలేదనుకుని దొంగతనం చేస్తారు, రెండోసారి కూడా అది అలవాటు అవుతుంది, మూడోసారి అలవాటు అవుతుంది, ఇంకా పదే పదే అదే పాపం మీకు అలవాటు అయిపోతుంది. అలాగే పురుషులైన వారు స్త్రీలైన వారు కూడా చిన్న చిన్న మోహపు చూపులు చూస్తూ ఉంటారు. వెంటనే దుష్టుడైన అపవాది దెయ్యము నీ లోనికి వచ్చేస్తుంది. ఆ చిన్న చూపులే, ఆ మోహపు చూపులే వ్యభిచారం వైపు నడిపిస్తుంది. మొదట్లో మీకు సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే వాడు మిమ్మల్ని ట్రాప్ చేసేసాడు, మీరు బయటపడలేరు, వాడి చేతిలో దొరికిపోయారు, ఇరుక్కుపోయారు. ఒక దినాన వచ్చినప్పుడు చనిపోతారు. అలా బ్రతికి చనిపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. అలాగే ఇతరులది ఆశించడం కూడా వాడి ఆలోచనలే, సాతానుడి ఆలోచనలే అవన్నీ కూడా. మీకు అది సరదాగా ఉంటుంది, ఎవరు పడితే వారి దగ్గర అన్యాయంగా లాక్కోవడాలు. మీది ఇతరుల దగ్గర ఉండిపోతే అది మీకు దీవినే, పర్వాలేదు, సంతోషించండి. కానీ ఇతరుల దగ్గర బలవంతంగా దౌర్జన్యంగా ఏది లాక్కోవద్దు. ఆ పరిస్థితి మీకు రాకూడదని దేవుడు మిమ్మల్ని హెచ్చుగా, అంటే బాగా అధికంగా దీవిస్తాడు. ఎందుకంటే మీకు సంబంధించింది ఏదైనా చిన్నపాటిది ఇతరుల దగ్గర ఉండిపోతే దాన్ని మర్చిపోవచ్చు, దాన్ని కూడా, ఆ చిన్నదాన్ని కూడా మర్చిపోనివ్వకుండా చేస్తాడు దుష్టుడైన అపవాది. ఇదిగో ఇదంతా నీదే, ఇదంతా నీదే అంటాడు. వాడిని మనసులోనికి వచ్చి మొత్తం మీద ఏమవుతుంది, సంబంధాలని కోల్పోయేలా, తెంచుకునేలా చేస్తాడు వాడు. అది మీకు సంతోషంగా అనిపిస్తుంది. ఓహో, ఇదంతా దేవుడు చేయిస్తున్నాడు అని మీకు అనిపిస్తుంది. ఆ భ్రమలోనికి సాతానుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నష్టానికి దిగజారిపోతుంటారు, నష్టపాలు చేస్తుంటారు, అవతల వాళ్ళు బాధపడేలా చేస్తుంటారు. ఇవన్నీ కూడా దుష్టుడైన అపవాది చేయిస్తున్నవే. ఇదంతా మీకు సంతోషంగా ఉన్నట్లు ఉంటుంది, తుదకు అది మిమ్మల్ని నాశనం వైపు నడిపిస్తుంది. అలాగే భార్యలైన వారు భర్తల మీద భయంకరంగా ఎదురు తిరుగుతుంటారు, గయ్యాలుగా కేకలు వేస్తుంటారు. అలాగే భర్తలు కూడా భార్యలను ప్రేమించకుండా ఇతర స్త్రీలను తెగ ప్రేమిస్తూ ఉంటారు. పిల్లలు యవ్వనస్తులైన వారు తల్లిదండ్రులు గౌరవించరు, వారి మాట వినరు. సంఘస్థులైన వారు దైవ సేవకుని మాటలు అస్సలు వినరు. ఇవన్నీ కూడా సాతానుడి తంత్రాలు, ఇవన్నీ కూడా సాతానుడు అంటే దయ్యం తాలూకా బాణాలు. వాడు ఆల్రెడీ మీలోకి వచ్చేసాడు, వాడి పని చాలా చాకచక్యంగా నడిపించుకుంటున్నాడు. మిమ్మల్ని అందరినీ ట్రాప్ చేసేసాడు. దొరికిపోతారు, ఒక రోజు ఇరుక్కుపోతారు, చచ్చిపోతారు. జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. దేవుడు మీలో ఉంటే ఏది మంచో ఏది చెడో ఆయన తెలియజేసుకుంటాడు. కానీ మంచి అన్న ప్రతి దాంట్లో కూడా సాతానుడు కూడా జోక్యం చేసుకుంటాడు. ఆ మంచి మీకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, మీ కుటుంబానికి, మీ సంబంధికులకు అది మేలు చేస్తుందా, హాని చేస్తుందా గ్రహించే శక్తి మీకు ఉండాలి. అలాగే కోడలైన వారు అత్తమామల్ని చాలా క్రూరంగా తిడుతుంటారు, అవమాన పాలు చేస్తుంటారు. ఇది దేవునికి సంబంధించిన లక్షణం కాదు, అది సాతానుడికి సంబంధించిన లక్షణం. చూసారు, అది మీకు సరదాగా ఉంటుంది మొదట్లో. ఇప్పుడు చెప్పిన పాపములే కాదు, అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ కూడా మొదట్లో మీకు సరదాగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ఎందుకనంటే వాడు మిమ్మల్ని ట్రాప్ చేసేసాడు. ఇక్కడ కోతి ఎలాగైతే ఆశపడి వెళ్ళిందో మీరు కూడా అలాగే ఆశపడి పాపములన్నీ కూడా చేస్తూ ఉంటారు. వెంటనే వాడు చూస్తాడు, వెంటనే ఆ అపవాది చూస్తాడు, నక్కి దాక్కుని మరీ చూస్తాడు. దొరికిపోతారు వాడి చేతిలోకి. దొరికారా, ఇరుక్కుపోయారే. బయటపడడం మీ వల్ల కాదు, మీ ప్రాణాలు తీసేంతగా మిమ్మల్ని విసిగించేస్తాడు. అలాగే నీ తల్లిదండ్రులను సన్మానించుము అని దేవుడు ఒక ఆజ్ఞ ప్రజలకు ఇచ్చాడు. సాతానుడు దుష్టుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చెయ్యమని చెప్తాడు. వాడు తిరుగుబాటు చేసేలా నీలో వాడు వచ్చి కూర్చుని పోతాడు. మీరేం చేస్తారు, సొంత కన్న తల్లిదండ్రుల మీదే ఎదురు తిరుగుతారు. వారినేమో పని వాళ్ళ మార్చేసుకుంటారు, వాళ్ళని బూతులతో సన్మానిస్తారు, బూతులతో. బాబోయ్, ఇవన్నీ కూడా సాతానుడు మీలోకి వచ్చి చేయిస్తున్న పనులు. మీకు అది సంతోషంగా ఉంటుంది. పెద్దవారిని తిట్టడం, పెద్దవారిని ఏకవచనంతో మాట్లాడడం మీకు సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మీకు ఎర్ర వేసాడు, మీకు ఎలాగ ఉంటే హ్యాపీగా ఉంటారో అదే ఎర్ర వేసాడు సాతానుడు. మీరేం చేస్తారు, మీకు అలా ఉండడం ఇష్టం, చెడిపోయినట్లు ఉండడం మీకు ఇష్టం, ఇతరులని దూషించడం, అవమానించడం మీకు ఇష్టం. కాబట్టి మీరు ఏం చేస్తారు, అది చేసేస్తారు. వెంటనే వాడి ఊరిలోకి మీరు వెళ్ళిపోతారు, చిక్కుకుపోతారు, వాడు మిమ్మల్ని పట్టి బంధించేస్తాడు. ఇలాంటివి కంటికి తెలియని చాలా భయంకరమైన పాపములు ఉన్నాయి. కాబట్టి ప్రియ స్నేహితులారా, జాగ్రత్త, ఆచితూచి అడుగు వేయండి. మనకున్నది ఒక్కటే జన్మ. ఒక్క జన్మలోనే మీ కుటుంబం అంతా కలిసి సరదాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దుష్టుడైన అపవాది జోలికి వెళ్లకుండా వాడి తలాంతులు, వాడి టాలెంట్లు ఎలాగుంటాయో ముందుగానే తెలుసుకోండి. అలా తెలుసుకొని మీరు వాటిని ఎదిరించి బ్రతకగలిగితే మీరు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు.
ఒకవేళ వాడి తంత్రాలు, వాడి బాణములు మీకు తెలియకపోతే తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అడగండి, తెలుసుకోండి, మీ జీవితాన్ని మీరు సరిచేసుకోండి, కట్టుకోండి. ప్రపంచం భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో ఎవరికీ తెలియట్లేదు. భయంకరమైన రోజుల్లోకి మనిషి వెళ్ళబోతున్నాడు. భయంకరమైన రోజుల్లోకి మీరు వెళ్ళి కూడా తప్పింపబడాలి అని అంటే, ఆ దుష్టుడైన సాతానుగాడి చేతిలోంచి మీరు తప్పింపబడాలి అంటే దైవికమైన భక్తి ఒక్కటే సరైన మార్గం. అలాంటి పరిశుద్ధమైన వారితో మీరు సహవాసం చేస్తే పరిశుద్ధమైన గుణాలు అబ్బుతాయి. అపవిత్రమైన దుష్టులతో సహవాసం చేస్తే అపవిత్రమైన గుణాలు అబ్బుతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అపవిత్రమైన గుణాలు ఎవడిలోనైనా ఉన్నాయి అని అంటే వాడిలో సాతానుడు ఆల్రెడీ ఉన్నాడు. వాళ్ళతో మీరు స్నేహం చేస్తే, అధికంగా స్నేహం చేస్తే ఖచ్చితంగా వాడిలో ఉన్న సాతానుడు మీలోని కూడా వచ్చేస్తాడు. మిమ్మల్ని కూడా ట్రాప్ చేస్తాడు, దొరికిపోయేలా చేస్తాడు, ఇరుక్కుపోయేలా చేస్తాడు, ఆఖరికి ప్రాణాలు కోల్పోయేలా చేస్తాడు. అయ్యో ఇంత బతికి ఇంటి వెనకాతలు చచ్చేడ్రే అన్నట్టు కాకుండా చక్కగా ధైర్యంగా బ్రతకండి, నిశ్చింతగా బ్రతకండి, హ్యాపీగా బ్రతకండి, దేవుణ్ణి కలిగి బ్రతకండి, దేవుని అందరి పరిశుద్ధతను కలిగి బ్రతకండి. దేవుడు అనుకుంటాడు, అయ్యో నా చేత సృష్టింపబడిన మనుష్యులకు ఏది కావాలన్నా వారు నన్ను అడగాలి, నేను వారికి సంపూర్ణంగా అధికంగా ఇవ్వాలని ఆశపడతాను అని దేవుడు అనుకుంటాడండి. కానీ మనిషి దేవుని దగ్గర మోకరించి అడగడం మానేసి, దైవిక భయము భక్తి కలిగి ఉండడం మానేసి లోకములోనికి పోయి అక్కడ అన్నీ ఇలా అంటే అలా వచ్చేయాలి అన్న కాన్సెప్ట్ను, సిద్ధాంతాన్ని ఉపయోగిస్తుంటారు. దేవుని ఇష్టం లేకుండా మనుష్యుడు ఏమి చేసినా, ఏ పని చేసినా అది పాపమే, పాపముతో సమానమే. ఎందుకంటే దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు చెయ్యట్లే, నీ సొంత తలంపులు ఉపయోగించి చేస్తున్నావు కాబట్టి అది పాపం అవుతుంది. అది ఒకవేళ తన సొంత ఇష్టమే అయినా అది పాపముతోనే సమానము. ఇప్పుడు అది ఆ మనిషికి మంచిగానే ఉంటుంది, కానీ కొన్ని రోజుల తరువాత అది అతని పతనానికి గురి చేస్తుంది. ఆకలి, ఆశ ఇవి ఎంతటి మనిషినైనా పతనం వైపు నడిపిస్తుంది. వీటిని ఆధారం చేసుకొని మనలను బంధించడానికి సాతానుడు అనగా దుష్టశక్తి ఇటువంటి ఉచ్చులనే పన్నుతుంటాడు. ఈ లోకంలో నీకు అనవసరమైనవి అన్నిటినీ నీ చేత పట్టుకునేలా చేస్తాడు. ఆ ప్రక్రియలో నీవు నీ సొంత వారిని కోల్పోతావు, నీ బంధాలను కోల్పోతావు, నీ కుటుంబమును కోల్పోతావు, దేవునితో మంచి సహవాసమును కూడా కోల్పోతావు. దుష్టుడు అనగా దెయ్యము నీకు ఏది ఇష్టమో దానినే ఎర్రగా వేసి ఈ లోక భోగములను, ఆస్తులను పట్టుకునేలా చేసి వాటిని విడిచిపెట్టకుండా ఉండడానికి ఎంతమంది ఏమన్నా నీవు అవమానం పాలైనా అలా గట్టిగా పట్టుకునేలా చేస్తాడు. మీకు కనిపించినది పట్టుకోవడానికి మీరు గట్టి ప్రయత్నం చేస్తారు. వాటిని విడిచిపెట్టడానికి, ఆ క్రియలను విడిచిపెట్టడానికి, ఆ పాపములను విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. వదిలేస్తే ఏమైపోతుంది? వదిలేస్తే నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులు హ్యాపీగా ఉండవచ్చు. కానీ దుష్టుడు అనగా దెయ్యము, నీలో ఉన్న దుష్ట శక్తి అలా కలిసి మనశ్శాంతిగా ఉండనివ్వదు. అదే వాడి టాలెంట్. వెంటనే ఆ దుష్టుడు నిన్ను పట్టేసుకుని తన చేతిలో బంధించుకుంటాడు. ఇక వాడి చేతిలో కానీ నువ్వు చిక్కితే నీ జీవిత కాలమంతా వాడు చెప్పినట్లే నువ్వు చెయ్యాల్సి వస్తుంది. దుష్టుడు అనగా అపవాది, అనగా సాతానుడు, అనగా దెయ్యము. నీలో చెడు ఉంది అని అంటే వాడు ఉన్నట్టే, నీలో మంచి ఉంది అంటే దేవుడు ఉన్నట్టే. సో మంచి చెడు అనేవి కంటికి కనిపించే లక్షణాలు కావు. సో మంచి అంటే దేవుడిది, చెడు అంటే దుష్టుడైన అపవాదిది. ఒకవేళ దుష్టుడైన అపవాది నీలో ఉంటే గనక నిన్ను పడద్రోయడమే వాడికి తెలుసు, కానీ లేవనెత్తడం వాడికి తెలీదు. దుష్టునికి పరువు పోగొట్టించడం తెలుసు, కానీ నీ పరువుని కాపాడడం తెలీదు. దుష్టునికి అనారోగ్యంతో మొత్తడం తెలుసు, కానీ ఆరోగ్యం ఇవ్వడం తెలియదు. దుష్టునికి హత్య చేయడం, బంధాలు త్రుంచేయడం తెలుసు, కానీ బ్రతికించడం, బంధాలను కట్టడం, కుటుంబాన్ని కాపాడుకోవడం తెలియదు. అందుకే ప్రతిరోజు దుష్టునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వానితో సహవాసము చేయకుము. ఒకవేళ సహవాసం చేస్తే వాడికి బానిసలైపోతారు, చివరికి నరకం పాలగుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
దేవుడు కంటికి కనిపించాడు, దెయ్యం కూడా కంటికి కనిపించాడు. కానీ దేవుని యందు నిజాయితీ కలిగిన భయము భక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలో ఉండి దుష్టుడైన అపవాది వైపు వెళ్లకుండా ఆయన మనలను కాపాడుతాడు. మంచి సహవాసమును, పరిశుద్ధుల సహవాసమును, ఆయన మాటలు వినేవారిని దేవుడు మీకు పరిచయం చేస్తాడు. వారి పరిచయం వలన ఏ పరిచయంలో, లేకపోతే ఏ చెట్టు తొర్రలో, లేకపోతే ఏ రాయి తొర్రలో సాతానుడు మీకు సంబంధించి పెట్టాడో ఆ వ్యక్తులు నీకు తెలియజేస్తారు. వెంటనే నువ్వు తప్పించుకోవచ్చు. నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు, నీ కుటుంబ ప్రాణాలను కూడా నువ్వు కాపాడుకుంటావు. బైబిల్లో ఒక వాక్యం ఉంది. అది ఎక్కడ ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములలో ఇలాగ రాయబడి ఉంది. సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. సాతానుడు అనగా దుష్టుడు చాలా తెలివిగా చిక్కులు పెట్టేస్తాడు మనల్ని. మనకు అనిపించేలా చేస్తాడు. ఏమని అంటే ఇది మాకు అవసరం, ఇది మాకు అవసరం, ఇది మాకు అవసరం అని అనిపించేలా చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? వాటి వైపు ఆకర్షితులైపోతాం. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం మనం మానేస్తాం. అప్పుడు మనం అనుకుంటున్న మంచి మనకు చెడుగా అయిపోతుంది. అప్పుడు చాలా బాధపడతాం. అయ్యో కోల్పోయిన తర్వాత ఏడుస్తాం మనం. అలా కాకుండా మన దేవుని చూస్తూ దేవుని వైపు అడుగులు వేయగలిగితే మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో దుష్టుని వైపు వెళ్లకుండా ఉండగలిగితే, మనకున్న వాటిలోని సంతృప్తిగా ఉండగలిగితే నీవు, నీ కుటుంబము, నీ సంతతి వారందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అందుకే బైబిల్ గ్రంథము ముందుగానే చెప్పింది, దుష్టుడు చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. అది తప్పు అని, నువ్వు చేస్తున్న పని తప్పు అని నీకు కూడా తెలియనివ్వడు. నీ వ్రేలితో నీ కంటినే పొడి చేస్తాడు దుష్టుడు. అలా నిన్ను నీ చేతులతో, నీ కుటుంబాన్ని, నీ నోటి మాటలతో, నీ రక్త సంబంధికులను, నీ చేతలతో నీ బంధువులను దూరం చేసి వదిలించుకునేలా చేస్తాడు. అయ్యో ఎంత ఘోరం! వివేచన జ్ఞానము లేకపోతే పరలోకానికి వెళ్ళడం చాలా కష్టం. దేవుడు ప్రతి బంధాలను మనకు ఇచ్చి వారందరి ద్వారా మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని చూస్తుంటే, మీరేమో దుష్టునితో సహవాసము చేసి పాపము వైపు అడుగులు వేస్తూ పాపమును విడిచిపెట్టక, పాపమును వదిలించుకోలేక దానిని అలా పట్టుకుంటూ ఉండడం వలన భవిష్యత్తులో పతనాన్ని రుచి చూస్తున్నారు అందరూ. కావున ప్రియమిత్రులారా, ఈ రోజు నుంచైనా మీకు ఏమి కావాలో అది ఏదైనా సరే దేవుని అడిగి పొందుకోనండి. అందులో మంచో చెడో ఆయన మీతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడైనా, మనం ప్రార్థన చేస్తే మన మొర వినే దేవుడు, ఆలకించే దేవుడైనా, ఏ ఒక్కరి ప్రార్థన కూడా తృణీకరించే దేవుడు కాడు. ఆయన అందరూ ప్రార్థన చేస్తే నేను వినాలి, నన్ను అడిగితే నేను ఇవ్వాలని ఆశపడతాడు. ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దుష్టునికి అన్నీ అసాధ్యాలే. నీవు అనుకున్నవి, నీ ఆశలు ఏవి కూడా వాడు నెరవేర్చలేడు. ఒకవేళ నెరవేరినట్లు నీకు అనిపిస్తే అదంతా భ్రమే. ఆ భ్రమలో నుండి బయటపడి మీరు మీ పిల్లలతో, మీ కుటుంబముతో, మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా కలకాలం జీవించండి. వందనములు. మరి ఒక ఆసక్తికరమైన కథతో వచ్చేసారి కలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేయించండి. బాయ్.